తర్వాత ఇస్తా, మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది. ఇంటర్వెన్షన్ అయింది. రిప్లై ఇస్తాడు. గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్మతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్మతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతో టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు, 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు. దేనికి పైసలు లేవు అధ్యక్ష? రుణమాఫీ అధ్యక్ష. నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్లో కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫోర్డ్ సిటీ, ఒకసారి ఏఐ సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను కేటీ రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి ఇప్పుడు మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందు పోకండి. దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేము పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు, తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. స్పీకర్ సార్, సరే మీరు గతంలో మీరే మాట ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు సిఎల్పి లీడర్గా భట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు, దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇయ్యా అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు.